హిందూ దేవుళ్లపై ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలపై మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బండారు విజయలక్ష్మి ఉన్నారు. ఒకసారి మనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం లేదా మేడం. ముఖ్యమంత్రి మాట్లాడుతూ హిందువులకు చాలామంది దేవుళ్ళు ఉండడం కాకుండా కొంత కించపరిచారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆయన వ్యాఖ్యలు మీరు కూడా చూసుంటారు. ఏం చెప్తారు? ఆయన పట్ల ఆయన మాట్లాడిన మాటలు ఎలా తీసుకుంటారు? ఏం చెప్తారు? అంటే హిందువులు ఇంతమంది ఉన్నారు, 3 కోట్ల దేవతలు ఉన్నారు అని చెప్పి ఆయన హిందువుగా అయిన విషయం మర్చిపోయి చాలా అవమానకరంగా మాట్లాడడం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఒక హిందువుగా ప్రతి ఒక్కరూ బయటికి వచ్చి దీని మీద విమర్శ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీగానే హిందువుల తరపున మాట్లాడడం కానీ వేరే ఏ రాజకీయ పార్టీ కూడా హిందువుల మీద విమర్శ చేసేటప్పుడు ఒక ఇంతు వెనక ముందు ఆలోచించి వాళ్ళందరూ మాకు వ్యతిరేకం అవుతారు అనే పరిస్థితి ఉండదు. ఈరోజు మీరు చూడొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఎంఐఎం సపోర్ట్ చేస్తూ వాళ్ళ క్యాండిడేట్ని నిల్చోబెట్టి ఎన్నికలలో గెలిపించుకున్న వైనం చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ ఉన్నప్పుడు స్టీరింగ్ మా చేతులు ఉన్నది అని చెప్పి ఎంఐఎం పార్టీ గట్టిగా మాట్లాడుతున్న సందర్భం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు పెద్ద ఎత్తునున్న భారతదేశంలో, హిందువుల సంఖ్య ఎక్కువ ఉన్న భారతదేశంలో సెక్యులర్ పార్టీలు అని చెప్పుకోవడం తప్పిస్తే, అంటే యాంటీ హిందూగా మాట్లాడితేనే సెక్యులరిస్ట్ అన్న విధంగా ముద్రేయడం జరుగుతూ ఉంది. ఈ వైఖరిని ప్రజలందరూ కూడా నిరసించాలి. అంటే ఆ వీడియో చూసిన ప్రతి ఒక్క హిందూకి మాకు ఎట్లయితే రక్తం మరిగిపోతూ ఉన్నదో ప్రతి ఒక్కరిని కూడా మన దేవతల్ని, మన అమ్మ నాన్నల కన్నా ముఖ్యమైన దేవతల్ని కించపరుస్తున్నప్పుడు మనం ఏ విధంగా వ్యతిరేకించాలి అన్నది ప్రజలే ఆలోచించాలి. పెద్ద ఎత్తున దాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంబడే ఆ వ్యాఖ్యల్ని ముఖ్యమంత్రి గారు కూడా క్షమాపణ చెప్పాలని నేను గట్టిగా భావిస్తూ ఉన్నాను. అంటే ఒక వర్గానికి మెప్పు కోసమే ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడవచ్చు. గతంలో కాంగ్రెస్ అంటేనే ముస్లిమ్స్ అని కూడా, ముస్లిం అంటేనే కాంగ్రెస్ పక్షపాతి అని చెప్పి మాట్లాడారు. దానికోసమే మాట్లాడినారని అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా అంతే కదా. అంటే ఈ కాంగ్రెస్ అంటే ముస్లిం అని మీరు అన్నారు, అంటే హిందువులందరూ ఎక్కడ పోయినట్టు? అంటే హిందూ ఓట్లు అవసరం లేకుండానే కాంగ్రెస్ గద్దెకెక్కినట్ట ఈరోజు తెలంగాణలో. ఈరోజు 3 కోట్ల మంది దేవతలను మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్క దేవుడిది ఒక స్వరూపం ఉన్నది మన దగ్గర. ఒక తండ్రి ఎట్లుండాలి, కొడుకు ఎట్లుండాలి అన్న ప్రతి ఒక్క జీవన విధానానికి హిందూ భారతదేశం కానీ హిందూయిజం కానీ ఒక మార్గం చూపిస్తూ ఉన్నది. అట్లాంటి చూపించే మార్గాన్ని కించపరుస్తున్న ముఖ్యమంత్రిని హిందువులందరూ ఏకమై గద్దె దిప్పాలని నేను పిలుపునిస్తా ఉన్నాను. మీరు ఏం డిమాండ్ చేస్తారు? ముఖ్యమంత్రి గతంలో ఒక డైరెక్టర్ మాట్లాడిన మాటలు జస్ట్ దేవుని నమ్మంటే పెద్ద ఎత్తున రాద్ధాంతమైంది ఆయన మీద, అందరూ గలమెత్తి మాట్లాడారు. ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ విధంగా మాట్లాడడానికి మీరు ఆయన నుంచి ఏం క్షమాపణ కోరుతారా, లేకపోతే ఏం డిమాండ్ చేస్తారు మేడం? ఆయన డెఫినెట్గా ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే హిందువుల మనోభావాలనే కాకుండా దేవతల్ని అంత ఈజీగా కించపరిచే అంత స్వతంత్రం ఎవరిచ్చినట్టు? మేము ఓటు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించమని ఇచ్చినాం, కానీ మేము మొక్కే దేవుళ్ళని కించపరుస్తే ఏమని ఇలేదు కదా. అక్కడ అది కూడా మనం గుడికి స్థలం ఇవ్వకుండా 2 ఎకరాలు వాళ్ళ దర్గాలకి, వారి సమాధులకి ఇచ్చినప్పుడే మనం అర్థం చేసుకొని జూబ్లీ హిల్స్లో ప్రజలు గద్దె దింపాల్సింది. అక్కడ మనం అర్థం చేసుకోకుండా ఈరోజు ఓపెన్గా ఆయన దేవతల్ని కించపరుస్తూ ఉంటే కూడా ఈరోజు ఎక్కడ కూడా ఎవరు రియాక్ట్ కాకపోవడం అన్నది చాలా బాధాకరం. అంటే ఇదే ఒక ముస్లిం సోదరుడి మీద కానీ క్రైస్తవ సోదరుడి మీద కానీ జరిగితే మనం అందరం అట్లే ఊకుంటామా? కించపరచకుండా ఊకుంటామా? ఒక క్రైస్తవుడినో అల్లానో కనుక కించపరిస్తే అందరు ఇట్లనే ఊకుంటారా అని కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఈరోజు ఓపెన్గా ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి దేవతల మీద మాట్లాడితే కూడా మనం ఎవరం ముందుకు రాకపోతే ఇంక ఈ సమాజం ఎటువైపు పోతా ఉన్నదో కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీగానే ముందుకొచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. బొట్టు పెట్టుకొని హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ మేడం. ఇది అసలు హిందువులపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి, లేకపోతే అసలు రేవంత్ రెడ్డి వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఒక బీజేపీ వాళ్ళే కాదు, హిందువులు ఎవరైనా సరే బొట్టు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మాట్లాడే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించాలి. ఇతర మతాల మీద మాట్లాడే దమ్ము ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా? అసలు కాంగ్రెస్ అంటేనే కూడా ఒకవైపు ముస్లింల పార్టీ అంటే, అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇంతమంది దేవులను అవమానపరచడం సరికాదు. ఒకవేళ క్షమాపణ చెప్పకుంటే తగిన బుద్ధి చెప్తామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బండారు విజయలక్ష్మి అంటున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.